నేను పాపంలో నిలిచి ఉన్నాను, నీతిలో నిలుస్తున్నాను నాకు తెలుస్తుంది. తెలీదా? తెలుస్తుందా? నిన్నే పాపం చేసావో, నిన్నే నీతి క్రియ చేసావో నీకు తెలుసు. నిన్న నేనే పాపం చేశాను, నిన్న ఏ నీతి క్రియ చేశాను నాకు తెలుసు. ఒక 10 రోజుల క్రితం ఏ పాపం చేశాను లేకపోతే ఏ నీతి క్రియ చేశాను నీకు నాకు తెలుస్తుంది. అవునా కదా? అది ఆయన ఉద్దేశం. ఇదిగో ఈ మాట వినపడుతుంది కదా, ఈ మాట నేను చదువుతున్నాను లేకపోతే నేను చదివి నాకు వినపడుతుంది కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎప్పటిదాకా నీలో పాపం నిలిచి ఉంటే, త్వరగా నువ్వు ఒప్పుకుంటే యేసయ్య అని ఒక ఆదరణకర్త ఉన్నాడంట. ఆయన నీ పాపాలను ఏం చేస్తాడంట? తీసివేసి సమస్త దుర్నీతి నుండి నేను ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. మాట చదివారా లేదా? ఆయన పాపం ఎందుకు అంటున్నాడు అంటే, మనలో పాపం లేదంటే మనము అబద్ధికులను ఎందుకు అంటున్నారంటే, త్వరగా నీ క్రియల్లో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ చేతల్లో కానీ చాలా పాపాలు ఉంటాయి. పాపం లేనివాడు పరిగెడతాడు దేవుని కోసం. పాపం లేనివాడు బైబిల్ చదవడానికి వేగిరపడతాడు. పాపం లేనివాడు ప్రార్థన చేయడానికి వేగిరపడతాడు. పాపం లేనివాడు దేవుని పనులు చేయడానికి వేగిరపడతాడు. అవునా కదా? ఈ విధంగా మనం రోజుకి ఏదో ఒక పాపాన్ని మనం అంటించుకుంటాం. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఈయన ఉద్దేశం ఏంటంటే ఇక జీవితాంతం నేను పాపిని, జీవితాంతం నేను పాపిని అనుకోమని కదా ఆయన ఉద్దేశం. మళ్ళీ చెప్తున్నా, ఎప్పటిదాకన్నా బాప్తిజం తీసుకుని 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మనకు తెలియదు. కానీ మీకు ఇప్పటికన్నా మీ పాపాలు మీకు తెలుస్తాయి. లేదంటే ఒకరోజు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా 1 గంట కూర్చొని నేను బాప్తిజం తీసుకుంటే ఎన్ని పాపాలు చేసి జ్ఞాపకం చేసుకుంటే తప్పేం లేదు. అప్పుడు వస్తాయే లిస్టు. వాటన్నిటిని ఏం చేయమంటాడంటే త్వరగా ఒప్పుకుని అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు త్వరగా ఒప్పుకుంటే యేసయ్య అనే ఆదరణకర్త మనకి సహాయకుడుగా ఉంటాడంట. పాపాన్ని జయించడానికి మనకి శక్తిని ఇస్తాడంట. నీ వల్ల నా వల్ల కాదు పాపాన్ని జయించటం. ముందు పాపాన్ని గ్రహిస్తేనే కదా, అయ్యా దీన్ని నేను జయించలేకపోతే నాకు సహాయం చేయని అడిగేది. పాపమే చేయలేదని గ్రహించకపోతే ఇంకా అడగడం ఎక్కడ ఉంటే చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పాపం ఇష్టంతో చేస్తున్నారని ఆయన ఉద్దేశం కూడా కాదు. మళ్ళీ చెప్తున్నా, పాపం నిలిచి ఉండడం ఇష్టమని ఆయన చెప్పట్లేదు. మీకు పాపం చేయడం ఇష్టమని ఆయన చెప్పట్లేదు. అలా ఉంటే ఆయన బోధ వేరేలా ఉండేది. మీరు పౌలు గారిలా బోధ చెప్పాడు గట్టిగా, మీ శరీరానికి మీ దానికి అంటిన పాపాన్ని త్వరగా కడిగేసుకొని లేకపోతే మేము లేసేస్తానంటాడు చూసావా? ఆ టైప్ బోధ ఉండేది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను అప్పుడప్పుడు అనిపిస్తుంటది, కొందరు ఎలా ఉంటారు అంటే ఆ పాపం చేయకూడదని వాళ్ళ ఉద్దేశం. కానీ దాని నుండి బయటపడటం వాళ్ళకి రాదు. దాని నుండి ఎలా బయటపడాలో, దాని నుండి ఎలాగ నేను తప్పించుకోవాలనే ఒక సతమతమైన ఒక స్థితిలో కొట్టుకుమెట్లాడుతున్న విశ్వాసులు ఉంటారు. ఆ స్థితి మీకు ఉందో లేదో తెలియదు, నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. హృదయపూర్వకంగా మనం ఏం పాపం చెయ్యం, అలానే పాపం చేయకుండా ఉండాలి. అర్థమవుతుందా మీకు? అందుకే ఆయన ఆ స్థితి ఉన్న వాళ్ళ గురించే ఇంత నైస్ వేలో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ బాప్తిజం తీసుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బాధ ఉంటుంది. అయ్యో ఈ పాపం ఎంతకాలం నన్ను పట్టుకొని ఉంటది. నేను వాగ్దానం తీసుకొని బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలు మానేసి ఉన్నాను కదా, మళ్ళీ తిరిగి ఆ పాపానికి ఎలా నేను అంటుకట్టబడుతున్నాను? త్వరగా ఈ పాపను నన్ను విడిపించయ్యా, నాకు పరిశుద్ధతని దయచేయ్యా అని అడుక్కునే విశ్వాసులు ఉంటారు. మన దేవుడి పిల్లరా, సతమతం అవుతున్న విశ్వాసులు ఉంటారు. నీతిగా బతకాలని ఆశ ఉంటది, దేవుని కోసం బతకాలని ఆశ ఉంటది, వాక్యం చదవాలని ఆశ ఉంటది, దేవుని సువార్త చేయాలని ఆశ ఉంటది. కానీ శరీరాన్ని అణుచుకోలేక, కోరికలను అణుచుకోలేక బాధపడే విశ్వాసం ఉంటారు. అలా బాధ లేదంటే మీరు సాతానుతో నడిపింపబడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మాట్లాడేది బాధపడే విశ్వాసుల గురించి. అమ్మ అసలు ఆ బాధే లేదంటే అసలు మీలో అభిషేకం లేదు, మీలో సాతాను అభిషేకం ఉంది. ఒకవేళ బాధపడుతున్నారంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీరు బాధపడుతున్నారు కదా, త్వరగా పాపాన్ని ఒప్పేసుకొని యేసయ్యా నాకు సహాయం చేయి, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి, ఈ పాపాన్ని జయించలే గాని దేవుని దగ్గర అడిగితే అప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే తెలుసా? ప్రతి దుర్నీతి నుండి నన్ను విడిపించి పవిత్రులుగా చేస్తాడంట. అందుకే 2వ అధ్యాయం చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు.
ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? వాళ్ళని ఆదరించడం, తిట్టడం కాదు. పాపంలో ఉన్నారని మీరు పోతారని చెప్పడం కాదు ఆయన ఉద్దేశం. ఇదిగో పాపంలో మీరు కొట్టుకు మెట్లాడుతున్నారే, ఆ పాపాన్ని జయించడానికి మీ వల్ల కావట్లేదే, ఆ పాపాన్ని అంట త్వరగా ఒప్పుకొని యేసయ్యని అడుక్కోండి, అయ్యా నాకు జయించిన శక్తి నువ్వు అని, ఎలా జయించాలో నాకు జ్ఞానం నువ్వు అని, ఈ పాపాన్ని జయించడానికి నాకు సహాయం చెయ్యని దేవుణ్ణి అడుక్కుంటే ఆయన మన పాపాన్ని క్షమిస్తాడు అంట. క్షమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ ఆ పాపం చేయకుండా కూడా చేసేది యేసయ్యే. అవునా కదా? యేసుక్రీస్తు తన ఆత్మనిచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి మళ్ళీ ఆ పాపం చేయకుండా మనల్ని చేస్తున్నాడు ఆయన. అందుకే ఈ రెండో మాట మీరు గమనించండి. నేను మళ్ళీ చెప్పగలను, నీ అంతర్గతానికి నా అంతర్గతానికి మాత్రమే తెలుసు మనం యేసయ్యని నిజంగా జీవంగా ఫీల్ అవుతున్నామో లేదో అని. మన అంతరంగానికి, నీ అంతరంగానికి, నా అంతరంగానికే తెలుసు నీవు నేను ఎంత పాపంలో ఉన్నవారము అని. జయించలేని పాపలేటో మనకే తెలుసు. అయితే ఈయన ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఒప్పుకోండి దేవుని సన్నిధానంలో, యేసయ్యని అడుక్కోండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడంటే, మీ సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపించి పవిత్రులుగా చేస్తాడంట. తర్వాత మాట చూడండి, అక్కడ అంటాడు 3వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఎడలా దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొచ్చు ఆయన ఆజ్ఞలు గైకొని వాడు ఎవడంట? అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆజ్ఞలు గైకొండమే ఆయన ఎరగటం. నాకు దేవుడు బాగా తెలుసండి, దేవుడు బాగా తెలుసండి అంటే దేవుడు పరలోకముడు అంట. ఆయన వాక్యములో ఏముందో, ఎలా బ్రతకమన్నాడు, ఎలా బ్రతకొస్తున్నాడు, అవన్నీ తెలుసుకున్నవాడే దేవుని ఎరిగిన వాడు. ముందుకెళ్ళిన ఆయన అంటాడు, నా ఆజ్ఞలు తెలుసుకున్నవాడే నన్ను ప్రేమించిన వాడు. అంతేనే కదా? నా ఆజ్ఞలు ప్రేమించిన వాడు ఎవడు? నన్ను కూడా ప్రేమించని వాడే. ముందుకెళ్ళిన అదే ఉంటది. అందుకే మీకు చెప్పాను, జీవము, వెలుగు, పాపము, ప్రేమ, ఈ 4 పదాలు ఈ యొక్క పత్రికలో ఉన్నది. ఆ 4 పదాలు డీలింగ్ ఈ పత్రికలో ఉన్నది. కానీ యోహాను గారి ఉద్దేశం మీకు చెబుతున్నాడు అదే ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ సంఘంలో ఎదిగిన వాళ్ళు కదా. వాళ్ళని తిట్టే ఉద్దేశం అయితే వేరే పదజాలాలు వాడేవాడు, వాళ్ళని హెచ్చరించే ఉద్దేశం అయితే వేరే పదజాలాలు వాడేవాడు, వాళ్ళని గద్దించే ఉద్దేశం అయితే వేరే పదజాలాలు వాడేవాడు. పౌల్లాగా మీరు ఈ పాటికి చూడగా బోధకులై ఉండాలి కానీ ఉండాల్సిన వాళ్ళు మీరు ఎలా ఉన్నారు? చిన్నపిల్లలా ఉన్నారు. ఈ పాటికి మీరు ఆహారం తినవలసిన వాళ్ళు మీరు ఎలా ఉన్నారు? పాలు తాగాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పుకో గరుకు మాటలు మాట్లాడేవాడు. మారని స్థితి అయి ఉంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళలో ఏంటంటే పాపము చేయకూడదని వీళ్ళకు ఉంటుంది, కానీ దాన్ని జయించలేక సతమతం అవుతున్నారు. లోపల ఆత్మ ఉంది కదా, యేసుక్రీస్తు అభిషేకం ఉంది కదా, ఆ ఆత్మ చెబుతున్నాడు, అరే ఇది పాపం రా, ఇది చేయకూడదురా, ఈ పని చేయకూడదని చెబుతున్నా వాడికి చేయకూడదని మనసు ఉంటుంది, కానీ దాన్ని పూర్తిగా చేయలేకుండా ఉండలేకపోతున్నాడు. ఆ సతమవుతాం, ఆ థిన్ లేయర్ గురించి మాట్లాడుతున్నాడని నా ఉద్దేశం. మ్యాక్సిమం ఏకీభవించచ్చు దీనికి. ఆ థిన్ లేయర్ని ఆలోచించమంటాడు ఆయన. ఏడవండి దేవుని దగ్గర, ఒప్పుకోండి మీ పాపాన్ని. యేసయ్యను ఆదరణ కడుతున్నాడు, ఆయన రక్తం ఉంది, మన పాపాన్ని కడిగి వేస్తుంది. కడిగి వేయడం అంటే మళ్ళీ చెప్పాను, మళ్ళీ పాపం చేయకుండా చేస్తుంది. అందుకు ఆయన ఉద్దేశం. మనలో పాపం లేదని చెప్తే అబద్ధికుడు అనే ఉద్దేశం ఏంటంటే, మనం ఎప్పుడైనా పాపం చేస్తూ ఉంటాం, జీవితాన్ని పాపి పాపి అని అనవడం కాదు ఆయన ఉద్దేశం. త్వరగా నువ్వు పాపం నుండి విడుదల పడాలని. అందుకే మీకు చివరి మాటలకి రండి, చివరి అధ్యాయులకి రండి, మీకు తెలియజేస్తాను నేను. ఆ మాట మీకు అర్థమైంది చివరికి వస్తే. 18వ వచనం, చివరి అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడని ఏం చేయాలంట? చూసావా ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి వచ్చాడు చూసారా? మనలో పాపం లేదని చెప్పేవాడు, చెప్పనుడు అబద్ధికుడు అని చెప్పిన ఆయన అసలు నిజంగా దేవుని మూలంగా పెడితే పాపం చేయడం చెప్తున్నాడు. చూడండి, అంటే ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ మీకు అర్థమైంది లేదు నాకు తెలియదు, కానీ అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, మీ పాపాలను త్వరగా ఒప్పుకొని
త్వరగా విడిచిపెట్టండి. అలా విడిచిపెట్టేవాడు దేవుని మూలంగా పుట్టినోడు అని అర్థం. దేవుని మూలంగా పుట్టినోడు ఏం చేయడంట? పాపం చేయడంట. అంటే ఇంకా మనం జన్మించలేదని ఒక ఆలోచన రావచ్చు, తప్పేం లేదు. మన ఎప్పుడో విజయన్ అన్నట్టు, ఎందుకు నేను రక్షింపడ్డాను లేదని డౌట్ వచ్చిందంట రక్షణ గురించి విన్నప్పుడు. అంతే, వాక్యం గురించి విన్న నిజమే. పైన మీరు తెలుసుకున్నప్పుడు, లోతు విషయాలు తెలుసుకుంటున్నప్పుడు నిజంగా మనకు తెలియదు. పరిశుద్ధాత్మ గురించి బాగా ధ్యానించండి. మీకు కంపల్సరీ నేను ఒకసారి చెప్తే మీకే డౌట్ అవుతుంది, నాలో పరిశుద్ధాత్మ లేదా ఉందా అని. పరిశుద్ధాత్మ చాలా గుర్తులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ కలిగిన వాడి యొక్క క్యారెక్టర్ ఉన్నాయి బైబిల్లో. ఒక పాపి పట్ల బాధ, దేవుని ఎరగిన వాడిని చూసినప్పుడు బాధ వస్తుంది. ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన విగ్రహాలతో నిండి ఉన్నప్పుడు పౌలు గారి మనసు అంతా ఏమైందంట? ఆత్మ పరిచాపం చెందిందంట. ఆత్మ ఉంటే అది గుర్తుంటది. తాగిపోయి పోతే ఇలా అంతేంతలో మీ మారలేదంట అనుకో, అక్కడ అర్థమైపోయింది మనకు బట్టి దురాత్మ ఆత్మ కాదు. ఆత్మకి కనికరం ఉంటది. ఆత్మకి ఇదిగో వీడు నశించిపోతున్నాడనే బాధ ఉంటది. అయ్యో వీడికి దేవుని మాటలు తెలియ నశించిపోతున్నాడనే వేదన ఉంటది. మీరు సరిగ్గా లోతుల్లోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. అందుకే చాలా క్లియర్గా అన్నాడు. అంటే ఈ యోహాను గారి ఉద్దేశం ఏంటంటే మీరు పాపము చేయకుండా ఉండాలని నా ఉద్దేశం. అందుకు త్వరగా మీరు ఏదైతే జయించలేని పాపాలు ఉన్నాయో, బైబిల్ చదవలేకపోతున్నారు, అది పెద్ద పాపమే, చిన్నదేం కాదు. ప్రేయర్ చేయలేకపోతున్నారు, అది పెద్ద పాపమే, చిన్నదేం కాదు. చక్కగా సహవాసంలో కలవలేకపోతున్నారు, అది పెద్ద పాపమే, చిన్న పాపమే కాదు. దేవుడితో సహవాసం లేదు, సంఘముతో సహవాసం లేదు, లేకపోతే అన్యులకు సువార్త చేసి వాళ్ళతో సహవాసం చేస్తాడు, అది కూడా లేదు. వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు కొనుక్కునే మనం కొనుక్కోవడం తప్ప మనం తెలిసిన వాడికి చెప్పడానికి కాదు. ఈ లెక్కన ఆలోచిస్తే నిజంగానే మనలో పాపంలోనే నిలిచి ఉన్న వాళ్ళమే. అందుకని చాలా క్లియర్గా అంటున్నాడు, త్వరగా మీ పాపాన్ని మీరు గ్రహించి త్వరగా ఒప్పుకొని త్వరగా యేసుక్రీస్తు ద్వారా దాన్ని జయించడం నేర్చుకోండి. యేసయ్య మీరు నిజంగా జన్మిస్తే, యేసయ్య నిజంగా మీరు పుడితే, నిజంగా దేవుని మూలంగా మీరు పుట్టిన వాళ్ళైతే వాళ్ళు ఏం చేయాలంట? దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు పాపం చేస్తున్న మనందరం ఇంకా దేనిలో పుట్టలేదని, ఒకవేళ నువ్వు నేను ఏదైనా పాపం నిలిచి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఇంకా దేంట్లో పుట్టలేదని, దేవుని మూలంగా. అంతేనే కదా? ఆ మాట ఎంత భయంకరమైన మాట తెలుసా? దానికి వ్యతిరేకంగా చెప్తే అక్రమ సంతానం అని అర్థం. దేవుని మూలంగా పుట్టలేదంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంకెవరి మూలంగా పుట్టామని అర్థం. చిన్న చిన్న పదాలు కదా అవి. దేవుని మూలంగా పుట్టావని చెప్పుకుంటే, లేకపోతే నేను వెలుగుదానని వెలుగులో నడుస్తున్నానని చెప్పుకుంటే, లేకపోతే నాకు దేవుడు బాగా ఎరిగిన వాడిని అని చెప్పుకుంటే సరిపోదంట. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నడిస్తేనే నువ్వు వెలుగువాడివి. ఆయన ఆజ్ఞలన్నింటి గైకొంటేనే నువ్వు ఆయన ఎరిగిన వాడివి. ఇదిగో నీలో నాలో పాపం అనే వేరు చచ్చిపోతేనే దేవుని మూలంగా పుట్టినవడం. ఈ మూడు మతాలు బాగానే జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన నడిచినట్టు వెలుగులో నడిస్తేనే మనం నడిచినట్టు. ఆయన ఎరిగామంటే సరిపోదంట, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు ఆయన ఎరిగిన వాడు అని చెప్పాం కదా ఇందాక. నేను ఆయనలో పుట్టినవాన్నయ్యా, నేను దేవుని మూలంగా పుట్టిన దాన్ని, దేవుని మూలంగా పుట్టినవాడిని అంటే సరిపోదంట. ప్రియమైన దేవుని పిల్లరా, పుట్టినవాడు పాపము చేయడంట. దాని అర్థం మళ్ళీ చెప్తాను. అన్ననే లోపల వేదన పడుతుంటాడు పాపం వల్ల. త్వరగా ఈ పాపం విడిచిపోతే బాగుండు అని వేదన పడుతుంటాడు వాడు. ఆ స్థితి లేదంటే అది చాలా దారుణమైన స్థితి. బైబిల్ చదవలేకపోతుంటే మీకు అసలు వేదన ఉందో లేదో నాకు తెలియదు. ఒక అరగంట అయినా బైబిల్ చదవకపోతే మీరు ఏడుస్తున్నారు లేదో నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు దేవుని మూలంగా పుట్టినోళ్ళు కాదు, మీరు అక్రమ సంతానం. ఒక అరగంట ప్రార్థన చేయాలనే మనసు మీకు లేకపోతే, దావీదేమో వేకునే నేను వెతుకుతానంటున్నాడు. కానీ వేకుని లేకపోతే చలికాలం ఖాళీ ఉండడం ఒక అరగంట వెతకపోతే ఏంటి చెప్పండి? అంతేనే కదా? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ క్యారెక్టర్లు చూడండి. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ క్యారెక్టర్లు చూడండి. బైబిల్ చదువుతున్నా, ప్రేయర్ చేస్తున్నట్టు సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. ఒకదానితో మీరు సంతృప్తి నేను ఉదయం డైలీ 5 గంటల 6 ప్రార్థన చేస్తానయ్యా, 4 గంటల 5 ప్రార్థన చేస్తానయ్యా,
కానీ క్రియలే ఉండవు. అక్కడ అన్నీ చేయాలి. మేలైంది చేయనివి అలాగే చేయడానికి పాపం కలుగుతుంది. ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఆజ్ఞ ఎన్ని ఆజ్ఞలే. దేవుని మూలంగా పుట్టడం నేర్చుకోండి. భ్రమలో బ్రతకొద్దు ప్రేమ దేవుల నీవైనా నేనైనా. పాపము మనకు బాధను కలిగించాలి, వేదన కలిగించాలి. అయ్యో అందరూ మారు మనసు పొందాలి, అందరూ పాపక్షమాపణ పొందాలి, అందరూ బాప్తిజం తీసుకొని చక్కగా దేవుని పిల్లల గుంపులు ఉన్నారే, నేను ఇంకా మారు మనసు పొందలేదు అనే వేదన ఉండాలి. ఏం ధైర్యం ప్రేమ దేవుని పిల్లరా? ఇప్పుడు చచ్చిపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, బాప్తిజం పొందకుండా, పరిశుద్ధాత్మ వరం పొందకుండా 10 సంవత్సరాలు నువ్వు కొనసాగించి ఇప్పుడు చచ్చిపోతే ఏమైతే చెప్పండి? నీ ధనం వృధా, నీ సమయం వృధా. నీ శరీరం పడి ఉంటదే, ఏదో ఒక మీటింగ్ ఏదో ఒక సాయం చేసి ఉంటే చేయకుండా ఉంటావేంటి? శరీరం ఆ యొక్క శ్రమ అంతా వృధా. అందుకే గలతీలకు అంటాడు ఆయన, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా అయిపోయారా మీరు? ఇంతకాలం మీరు పడ్డ కష్టం వృధానేనా అంటాడు అనమాట. ఇంతకాలం మీరు పడ్డ శ్రమ వృధానేనా అని అంటాడు ఆయన. పాపములో నిలిచి ఉండకూడదనేది ఆయన ఉద్దేశం. అర్థమవుతుందా? ఈ చిన్న లైను మీకు వేదన వస్తుందా? వాక్యం చదవకపోతే బాధ కలుగుతుందా? ప్రార్థన చేయకపోతే బాధ కలుగుతుందా? సావాసనం లేకపోతే బాధ కలుగుతుందా? మా వ్యక్తికి దేవుని గురించి చెప్పకపోతే, అసలు ఈ స్థితే లేకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం కాదు మనం సాతాను మూలంగా పుట్టిన వాళ్ళం. అందుకనే చాలా క్లియర్గా, మీరు మీ తండ్రి అపవాది క్రియలు చేస్తున్నారు అన్నాడు. అవలేదా? ఆ మాట్లాడినది ఎవరితో తెలుసా? పరిశీలి సర్దుకాయలతో. దైవజనుడు అన్నాడు మాట. మీరు ఎవరి పిల్లలు తెలుసా? అపవాది పిల్లలు. మీరు దేవుని మూలంగా పుట్టినోళ్ళు కాదు, మీరు అక్రమ సంతానం. మందిరములు అపవిత్రాత్మ అనే పదం వాడతాం కదా బైబిల్లో. మందిరములు అపవిత్రాత్మలు ఎవరు అనుకున్నారు? పరిశీలి సర్దుకాయల శాస్త్రులే. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఆ వేదన మీలో కలగట్లేదంటే మనం అక్రమ సంతానం ప్రేమని దేవుని పిల్లరా. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే తిట్టడానికి కాదు. యోహాను గారి ఉద్దేశం ఏంటంటే త్వరగా మీరు ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర పడితే యేసయ్యను ఉత్తరవాది ఉన్నాడంట. పాపాలని క్షమించడానికి అధికారము కలిగిన ఏకైక వ్యక్తి ఈ భూమి మీద ఇంకెవరు లేడు. నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించడానికి శక్తి కలిగిన ఏకైక వ్యక్తి ఆయన, ఇంకెవడు లేడంట భూమి మీద. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? త్వరగా మిమ్మల్ని మీరు భద్రం చేసుకోవాలండి. కింద మాట చూడండి ఎంత మంచి కొడుతుందో. 18వ వచనము, 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవరైనా పాపము చేయడానికి ఎరుగుదము, దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకుని కనుక దుష్టుడు అని ఏం చేయడు? భద్రం చేసుకునే స్థితి ఉందా నీకేమన్నా? భద్రం చేసుకోవాలి. కొంత మనం కూడా సమయం కేటాయించాలి, మనం కూడా కష్టపడాలి. వాడు వచ్చాడు పిలుచుకుని వెళ్ళిపోతున్నాడు అంటే వాడు వచ్చినప్పుడు కనపడకుండా ఉండే స్థితి కొంచెం మనకు ఉండాలి. అవునా కదా? అంతేనే కదా? వాడు వస్తేనని పిలుచుకెళ్తాడని నీకు తెలుసు, లేకపోతే ఇంకొక ఆమె వస్తేనని పిలుచుకెళ్తాడని తెలుసు. అప్పుడు ఆమె కనపడకుండా భద్రం చేసుకోవాలి లేదా? అప్లోడ్ వస్తే అంత బాగా భద్రం చేసుకుంటాము కనపడకుండా. అవునా కదా? పాపను నడిపించకూడదు వస్తే మాత్రం భద్రం చేసుకోమా? ఆ స్థితి కూడా ఉండాలంట. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. 20వ వచనము చివరి మాట అంత బాగా చెప్తాడు. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి ఏం చేశాడంట? వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాం. అసలు సత్యవంతుడైన దేవుడు ఆయన లక్షణాలు ఏంటో ఎవరు తెలియజేశాడంట? మనకి యేసయ్య తెలియజేశాడంట. వివేకం అంటే అండర్స్టాండింగ్ అంట. అసలు రైట్ ఏదో అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఎవడు వివేకం కలిగించాలనుకున్నారు? ఏది సత్యం ఏది అసత్యం అనే ఆ వివేకం ఉందే, సత్యాన్ని వివేచించే స్థితి. ఇంగ్లీష్ లో బాగా అర్థమైంది మీకు. రైట్ థింగ్ ని అండర్స్టాండ్ చేసుకోవడం. అది ఎవరిచ్చారంట మనకి ఆ స్థితి? యేసే కల్పించాడంట భూమి మీదకి వచ్చి. ఆయనే కదా చెప్పింది దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుడు అంటే ఈ లక్షణాలు ఉంటాయని.
అవునా కదా? యేసయ్య వచ్చి ఇదిగో సత్యవంతుడైన వాడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పింది ఎవరు? యేసయ్యే అని చెప్పి తర్వాత ఏం చెప్పాడు చూడండి, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాం. చివరికి ఆ సత్యవంతుడు అంటే యేసయ్య అని చెప్పేశాడు అనమాట. ఆయన సత్యవంతుడు అంటే ఎవరో తెలియజేసింది యేసయ్య అంట. ఇక చివరికి ఆయన ఏమన్నాడంటే, తెలియజేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి తెలుసా, ఆ లక్షణాలు యేసయ్య తప్ప ఎవరిలో లేవు అంటున్నాడు అనమాట. అదే ఆయన ఉద్దేశం. దేవుడు అంటే ఈ లక్షణాలు ఉంటాయని, దేవుడు అంటే ఇంత ప్రేమ కలిగి ఉంటాడని, ఇంత కృప కలిగి ఉంటాడని, ఇదిగో ఆయన మందిరాన్ని వ్యాపార బిడ్డలు చేస్తే ఇంత కోపపడతాడని, ఈ లక్షణాలన్నీ ఎవరు తెలియజేశారు భూమి మీదకి? యేసయ్య. అవునా కదా? అంటే దేవుడు అంటే ఈ గుణాలు కలిగి ఉంటాడు, సత్యవంతుడు అంటే ఈ గుణాలు కలిగి ఉంటాడని చెప్పింది ఎవరంట? యేసయ్య అంట. చివరికి ఆ లక్షణాలన్నీ తీసుకొచ్చి పెడితే ఈయన సరిపడి తప్ప ఎవడు సరిపోలేదంట. అందుకని అంటున్నాడు, చెప్పింది ఆయనే, చివరికి ఫిట్ అయింది కూడా ఆయనే, ఇంకెవరు లేరు. కాబట్టి అదే అంటాడు ఆయన, సత్యవంతుడు యేసయ్యే. చివరికి ఏమంటాడంటే చూడండి 21వ వచనం, ఆ మాట 21వ వచనం పై లైన్ కాదండి, ఆయనే నిజమైన దేవుడను నిత్య జీవమునై ఉన్నాడు. వాళ్ళు ఫైనల్ గా విని ముట్టుకొని విన్న తర్వాత తాకిన తర్వాత అర్థమైంది ఏంటి తెలుసా? 3.5 సంవత్సరాల్లో యేసయ్యే ఎవడంట? యేసయ్యే నిజమైన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. చివరికి ఒక మంచి చిన్న సలహాతో ముగిస్తాడు, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎంత చక్కగా ముగించేసాడు చూసారా? నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు యేసయ్యే. అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించింది ఆయనే. కాబట్టి మీరు ఏం చేసమంటారంటే, నా పిల్లలారా విగ్రహాల జోలికి వెళ్ళమాకండి, ధనం అనే విగ్రహం జోలికి వెళ్ళమాకండి, ఆశలనే విగ్రహం జోలికి వెళ్ళమాకండి, ఎంజాయ్మెంట్ అనే విగ్రహం జోలికి వెళ్ళమాకండి, పాపం అనే విగ్రహం జోలికి వెళ్ళమాకండి. యేసయ్య నిత్య జీవం కలిగిన వాడు అని ఉద్దేశంలో చాలా గొప్ప మాటలు. కాకపోతే మీకు ఓన్లీ బలలో చేతులు వేస్తున్నారు కాబట్టి చెబుతున్నాను అంతే చిన్నగా. చాలా ఎక్సలెంట్ పత్రిక ఇది, మీరు చదివితే మనసు పెట్టి ఎక్కడ మొదలుపెట్టి ఆయన ఉద్దేశం పాపము అనే మాటకు ఉద్దేశం మీరు ఇంకెప్పుడు పాపం 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 ఉండమని కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే త్వరగా మీరు దేవుని మూలంగా పుట్టి మీ పాపాలు త్వరగా యేసయ్య దగ్గర ఒప్పేసుకొని ఆయన ద్వారా కడగబడి మళ్ళీ పాపం చేయకుండా ఉండాలని ఆయన కోరిక. అందుకే చెప్పే కదా, మీరు పాపము చేయకుండటానికి ఈ మాటలు రాస్తున్నాను అన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుని మూలంగా పుట్టిన వాళ్ళము కాదు, జ్ఞాపకం చేసుకోండి. పుట్టిన వాళ్ళకి కొన్ని గుణాలు ఉన్నాయి. వెలుగులో నడవాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. అక్కడ అంటాడు ఆయన నీతిమంతులై ఉన్నట్టు మనం కూడా నీతి ప్రకారం ఉంటేనే నీతిమంతులం. ఒక మాట చూస్తాను చూడండి, సారీ ఆ మాట చూపించడం మర్చిపోయాను. ఒక మాట చూపిస్తాను, అక్కడే మొదటి యోహానులోనే 2:29 వచనం. మొదటి యోహాను 2:29 వచనం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదాం. ఇక్కడ ఎక్కువ మాట్లాడేది అదే, పుట్టడం. నిజంగా అది చాలా భయంకరమైన మాట. పాపం చేసేవాడు అక్రమ సంతానం. జాగ్రత్తగా అర్థం చేసుకొని చక్కగా వెలుగులో నడుద్దాం, చక్కగా ఆయన ఆజ్ఞలను విందాం, ఆయన నీతిలో నడుద్దాం. త్వరగా మన పాపాలు మనం గ్రహించుకొని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికన్నా దేవుని మూలంగా పుట్టిన బిడ్డలుగా మనందరం మారుదాం. ఈ విధంగా ఉంటూ బలలో చేతులు వేయాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. బల్ల తీసుకునే వాళ్ళందరూ కూడా ఎంతమంది తీసుకుంటారు బల్ల?